ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలలో ఉద్యోగం చేస్తున్న కొంతమందికి ఇంకా పోస్టల్ బ్యాలెట్ పై సరైన సమాచారం లేక వారి ఓటు హక్కు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు. దీనిపై ఒక ఉద్యోగి ఆవేదన ఆయన మాటల్లోనే వినండి. నేను హైదరాబాద్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నా ఓటు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ కోసం ఫామ్ 12 ఫిల్ చేసి పోయిన నెల 8వ తారీఖు అంటే ఏప్రిల్ 8వ తారీఖే ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చాను. మా ట్రైనింగ్ ఇచ్చిన సెంటర్లో నాకు ఈ రోజు వరకు అంటే ఈరోజు 8 మే 2024 వరకు ఏ ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. టోల్ ఫ్రీ నెంబర్కి 1950 ఎలక్షన్ కమిషన్ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మెయిల్స్ పెట్టినా ఏమీ రెస్పాన్స్ రావట్లేదు. అలాగే చాలామంది ఏపీ ఓటర్స్ ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకు ఇదే పరిస్థితిలో ఉన్నాము. సో ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోవాలో తెలియని స్థితిలో ఉన్నాం అనమాట. ఈ మెసేజ్ ద్వారా మా సమస్యను అర్థం చేసుకొని మాకు రాజ్యాంగం ఇచ్చిన ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలలో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు వారి ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు.